హలో అందరికీ. ఎప్పుడు చికెన్ బిర్యానీ తిని తిని బోర్ కొట్టిందా? అయితే ఒకసారి ఇలా ఎగ్ దమ్ బిర్యానీ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేట్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలని వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. గుర్తుపెట్టుకోండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వాలి. అప్పుడే అసలైన టేస్ట్. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే మిగిలిన ఆయిల్లో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోండి. మీరు కావాలంటే ఎగ్స్ని కాట్లు పెట్టి కూడా వేసుకోవచ్చు. నేనైతే అలానే వేస్తున్నాను. ఇప్పుడు వేసిన ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక సైడ్ పాన్లో వాటర్ వేసుకొని బిర్యానీ ఆకు, జీరా, ఇంకా జాపత్రి, పట్ట, లవంగం అన్నీ వేసుకొని, అలాగే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అలాగే సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని బాయిల్ చేయండి. ఇంకొక ప్యాన్లో ఆయిల్లో జీరా, అలాగే పట్ట, లవంగం వేసి అందులోనే కొంచెం సరిపడినంత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా 2 or 3 బిగ్ సైజ్ టమాటోస్ అయిన టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే ప్యూరీ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఒక 5 to 6 minutes అయినా అది బాయిల్ అవ్వాలి. అప్పుడే నీకు పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది. బాయిల్ అయిన తర్వాత 1.5 స్పూన్ మిర్చి పౌడర్ వేయండి. అలాగే ధనియాల పొడి కూడా వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్, అలాగే జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. జీరా పౌడర్ యాడ్ చేయడం మర్చిపోకండి, స్పెషల్ టేస్ట్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన 1 cup ఆఫ్ పెరుగు వేసుకోండి. 1 cup ఆఫ్ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసి ఒక 5 to 6 minutes బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకుంటున్న వాటర్ బాగా తెల్లగా అవుతున్నాయి కదా, దాంట్లో రైస్ వేసుకొని బాయిల్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, రైస్ 80% కుక్ అయిపోవాలి. కుక్ అయిన తర్వాత ఇలా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ ప్యూరీలో ఎగ్స్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఎగ్స్ అంతా ఓకే అనుకున్న తర్వాత ఒక హాఫ్ ఎగ్స్ తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం దమ్ చేసుకుందాం. దమ్ చేసుకునేటప్పుడు రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఫస్ట్ ఒక కర్రీ మీద ఒక లేయర్ ఆఫ్ రైస్ వేయండి. అంతా ఓకే ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం మిగతా పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసి దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ ఒక లేయర్గా వేయండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత ఫస్ట్ పుదీనా వేయండి. పుదీనా వేసిన తర్వాత మళ్ళీ కొత్తిమీర వేయండి. ఈ 3 కంపల్సరీగా ఉండాలి. వేసిన తర్వాత ఒక లేయర్ ఆఫ్ దమ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ ఆఫ్ దమ్ చేద్దాం. మళ్ళీ దానిపైన ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ని వేయండి. ఎక్కడ ఇది లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. మళ్ళీ దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తిమీర, మళ్ళీ పుదీనా యాడ్ చేయండి. ఈ 3 యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బిర్యానీకి మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అట్ లాస్ట్ స్టెప్లో మనం గీ యాడ్ చేసుకుందాం. గీ యాడ్ చేయడం వల్ల బిర్యానీ అనేది మాయిశ్చర్గా ఉంటుంది. ఇక్కడ నేనైతే హెరిటేజ్ గీ వాడుతున్నాను, ఎందుకంటే బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది కాబట్టి. ఇంకా ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత దమ్ క్లోజ్ చేయాలి. మనం టిష్యూ పెట్టుకొని దమ్ క్లోజ్ చేయొచ్చు, లేదు మీకు కావాలి అంటే చపాతీ పిండి పెట్టుకొని కూడా దమ్ క్లోజ్ చేయొచ్చు. నేనైతే ఈ మెథడ్ వాడుతున్నాను. మీడియం ఫ్లేమ్లో ఒక 20 minutes అలానే వదిలేసేయండి. అయిన తర్వాత చూసారా ఎంత గుమగుమలాడుతూ టేస్టీగా ఉందో మన బిర్యానీ. ఇంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలాంటి వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసేయచ్చు బిర్యానీ. ఇంట్లో వాళ్ళని ఫిదా చేయాలా? ఇంకెందుకు లేట్, ఈ బిర్యానీ చేసి పెట్టండి, కంపల్సరీ ఫిదా అయిపోతారు. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఉమాపతి ప్రవీణ వ్లాగ్స్. థ్యాంక్ యూ.